మనస్సాక్షి ఉంటే టీడీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్న జీడిపి పబ్లిక్లో బయట పెట్టండి, ఆటోమేటిక్గా తెలిసిపోయింది. మీ మీడియా ఉంది కదా, TV5, ABN, ఈటీవీ, మొత్తం మీ మీడియా ఉందిగా. అప్పుడు మీడియా అది చూడండి, ఇది చూడండి, మీరే పెట్టండి. మా సాక్షిలో మేము పెట్టుకోవడం అన్నట్లు మీరే పెట్టండి, మీరే చూపించండి. జీడిపి ఎప్పుడు ఉందో, ఎప్పుడు హైలో ఉందో, ఎప్పుడు తక్కువ ఉందో మీకే తెలుస్తుంది. కానీ కంపెనీస్ అనేవి కూడా ఇప్పుడు ఐటీలో ఎక్కడైతే విశాఖపట్నం ఉందో అక్కడ ఐటీని విధంగా మేము డెవలప్ చేస్తున్నాము, ఇప్పటికే కొన్ని కంపెనీలు కూడా తెచ్చాము అనేసి అంటూ ఉన్నారు. అట్లానే 99 పైసలకే భూమి ఇచ్చి మేము ఇండస్ట్రీస్ని ఈ ఆకాశం చేస్తాం అనేసి కూటమి ప్రభుత్వం అంటా ఉంది. ఇప్పుడు నేను 99 పైసలకి భూమి ఇస్తా అంటున్నారు. అది పేద ప్రజలకి ఇవ్వచ్చు కదా. పేద ప్రజలకి ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఒకటి గుర్తుపెట్టి, వాళ్ళు వేల కోట్ల లక్షల కోట్ల బిజినెస్ చేస్తారు. ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళకి ఒక 5 లక్షలు వాళ్ళు కట్టలేరా? 5 లక్షలు పెట్టి మనకి ఒక ఇన్కమ్ పెరుగుతుంది కదా. ఆ ఇన్కమ్ ద్వారా వేరే పథకానికి మనం రొటేషన్ చేసుకోవచ్చు కదా. అసలు 99 పైసలకి ఇవ్వడం అది చాలా రాంగ్ పొజిషన్.